నాగర్ కర్నూలు జిల్లాలో అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. కోడేరు మండలం నర్సాయిపల్లిలో కురిసిన భారీ వర్షం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. అధికారులు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో భారీ వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవడంతో పాటు కేఎల్ఐ కాలువలోకి కొట్టుకుపోయి మొలకెత్తింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కాలువలో కొట్టుకుపోయిన మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి బాధిత రైతులకు పరామర్శించారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలన్నారు. రైతుల కష్టాలు ముఖ్యమంత్రి మంత్రులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రంలో సుమారు 2-3 వారాలుగా రైతాంగం తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వానికి కానీ కనీసం చీమ కుట్టినంతైనా కూడా లేదు. 2 వారాలుగా రైతాంగం నిరసనలు తెలుపుతుంటే వర్షాలు వస్తాయి, మళ్ళీ తుకం పోసుకునే పరిస్థితి ఉంది, వెంటనే కొనుగోలు చేయమని చెప్పి రైతు లబోదిబం అని మొత్తుకుంటే కనీసం చీమ కుట్టినంతైనా కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇక్కడ మరి చెప్తా ఉన్నారు, మరి ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది, ముఖ్యమంత్రి గారు వస్తారు ఇక్కడ. కానీ మరి ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది కదా, రైతాంగం ఈ సమస్య పరిష్కారం చేసి ముఖ్యమంత్రి రావాలి కొల్లాపూర్కు. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం వడ్లు కొట్టుకొని పోయి అక్కడ ఉన్న కాలువలో చూస్తే కుప్పలాగా పడున్నాయి. రైతు రేయింబవలు కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయకుండా ఓ పక్క దళార్లు రైస్ మిల్లు కొద్ది అడ్డగోలిగా నియంత్రణ లేదు, ఇష్టం ఉన్నట్లు తరుగు తీయడం, కొనుగోలు చేయడం లేదు, లారీలు లేవు. మరి గతంలో కూడా కొన్నాం, మాయిచర్ వచ్చిందంటే వెంటనే కొండం, వెంటనే మనం రైస్ మిల్లుకి కానీ ఇంకెక్కడికైనా పంపించేవాళ్ళం. ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. బేషరతుగా ఈ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని, మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఒకటే ధర కొనుగోలు చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.